గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య ముందుకు సాగుతోంది. భాగ్యనగర వ్యాప్తంగా కూడా వేల మంది గణేష్ విగ్రహాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం బాలాపూర్లో సందడి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో లడ్డూ వేలంపాట ప్రారంభమవుతుంది. ప్రస్తుతం గ్రామంలో బాలాపూర్ గణేశుడు ఊరేగుతూ ఉన్నాడు. ప్రస్తుతం బాలాపూర్లో ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి దేవి అలా అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దేవి, ఓవర్ టు యు. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ముగించుకుని ఎగ్జాక్ట్ 9:30కి ఇక్కడ ఉన్నటువంటి బొడ్డురాయి దగ్గరికి చేరుకుంటారు. ఇప్పుడు చూడొచ్చు, వేలం పాటలో ఆక్షన్ లో పాల్గొనేటువంటి ఔత్సాహికులందరూ కూడా అక్కడ ట్రాలీ మీద మనకు కనపడుతున్నారు. ఈసారి చాలా వరకు కూడా ఒక టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ 3 దశాబ్దాలుగా అంటే 1994 నుంచి మొదలుకొని 2024 వరకు కూడా చూసుకుంటే గనక ఏడాది రికార్డులు బ్రేక్ చేసుకుంటూ బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్నటువంటి లడ్డు దాదాపు గత ఏడాది 2023వ సంవత్సరము 27 లక్షల పై చిలుకు పలికింది. ఇప్పుడు దాదాపు 30 నుంచి 33 లక్షల వరకు వెళుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్థానికేతరులు కూడా ఈసారి 5గురు పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ గ్రామానికి ఉన్నటువంటి ముఖ్యంగా బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్నటువంటి లడ్డూకున్న మహిమ, విశిష్టత, అచంచలమైన భక్తి విశ్వాసం కారణంగా చాలా వరకు కూడా ఔత్సాహికులు ఈ వేలంపాటలో పాల్గొనేందుకు ఇచ్చేశారు. మనం చూడొచ్చు, కిందంతా కూడా ఆక్షన్ లో పాల్గొనే వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈసారి ఉత్సవ కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ముందుగానే 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. చేసిన తర్వాత దానిపైన ఎంత వస్తుందో 29 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు, 32 లక్షలు కావచ్చు, ఈ ఏడాది ఏదైతే ఉంటుందో దాన్ని ఆ 32 లక్షలు కూడా వాళ్ళకి డిపాజిట్ చేసి ఆ లడ్డూని తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక నిబంధన పెట్టారు. దాదాపు 4 కొత్త వాళ్ళు కూడా యాడ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 1980వ సంవత్సరం నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఒక చిన్న తాటేకు పాకలో ఏర్పాటు చేశారు. ₹1 కాయిన్ అంత వినాయకుడిని పెట్టారు. ఆ తర్వాత 1994వ సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వచ్చినటువంటి ఒక ఆలోచనే ఈ గ్రామానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. కొలను మోహన్ రెడ్డి అనే ఒక కొత్తిమీర, కూరగాయలు, అలాగే ఆకుకూరలు అమ్ముకునేటువంటి ఒక వ్యవసాయం చేసేటువంటి రైతు 450 రూపాయలకు స్వామివారి చేతిలో ఉన్నటువంటి లడ్డూని సరదాగా వేలం వేశారు. ఆ తర్వాత నుంచి కూడా 94 నుంచి వాళ్ళ కుటుంబీకులే, వాళ్ళ వంశీకులే 7 సార్లు 5 సార్లు మరి చేజిక్కించుకున్నటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత నుంచి కూడా ఆ లడ్డు ఏదైతే వేలంపాట ద్వారా తీసుకుంటారో దాని వల్ల చేకూరేటువంటి లబ్ధి, ప్రయోజనం, వాళ్లకు ఐశ్వర్యం రావడము, బాగా పంటలు పండడము, ఇవన్నీ కూడా కొంతవరకు కూడా ప్రాచుర్యం పొందింది. తదనంతర కాలంలో 2008వ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్లో విపరీతమైన రియల్ ఎస్టేట్ పెరగడం కూడా ఒక కారణంగా చెప్తూ ఉన్నారు. భూమి ధరలు పెరిగిన తర్వాత లడ్డూ ధర కూడా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళుతోంది. భారతదేశము, భక్తిభావము, బాలాపూర్ మొత్తం భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేశులందరికీ కూడా విశ్వనాయకుడు ఈ బాలాపూర్ గణేశుడు. అంటే ఇక్కడ కాకుండా వైజాగ్, ఇతర ప్రాంతాల్లో కూడా కోట్ల పలకచ్చు, కానీ వేలంపాట నిర్వహణ అనే ఒక ఆనవాయితీ, ఒక సంప్రదాయం, ఒక సత్సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది బాలాపూర్. కాబట్టి ఈ బాలాపూర్ లో ఉన్నటువంటి లడ్డు వేలాన్ని ద్వారా ఎవరు ఆ అదృష్టవంతుడు చేజిక్కించుకునేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవులు, తెలుగు వారందరూ కూడా చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్న సందర్భం కనబడుతోంది. దాదాపు 8 గంటల ప్రాంతంలోనే ఈసారి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే వేలంపాటలో, ఆక్షన్ లో, బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళంటే ఔత్సాహికులు అందరూ ఉన్నారు. ఈసారి అర్బన్ గ్రూప్స్ వాళ్ళు 250 మంది మరి పార్టిసిపేట్ చేసేందుకు వాళ్ళ తరపున ఒక కంటెస్టెంట్ ఉన్నారు. ఆ తర్వాత ఇతర బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, అలాగే ఒకసారి దక్కించుకున్న వాళ్ళు మరోసారి పార్టిసిపేట్ చేయడానికి కూడా విచ్చేశారు. ఈ గ్రామంలో ఈ వేలంపాట అనేది ప్రారంభమైన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక మామూలు ఒక కుగ్రామంగా ఉన్నటువంటి బాలాపూర్ గ్రామము అనేక అభివృద్ధికి నోచుకుందని మనం రిపీటెడ్గా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఒక కట్టుబాటు కావచ్చు, ఒక ఆచారం కావచ్చు, ఒక ఆధ్యాత్మిక క్రతువు కావచ్చు, దానిలో ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలే కాదు, సామాజిక ప్రయోజనాలు దాగి ఉంటాయి.
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రోడ్లు వేశారు, మంచినీటి సౌకర్యం కల్పించారు, అలాగే టెంపుల్స్ కట్టించారు, పాఠశాలలు అలాగే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా ఏర్పాటు చేశారు. తద్వారా అంటే ఒక గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయడం, ఆ మండపంలో 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఆ తర్వాత 9వ రోజున నిమజ్జనానికి ముందు ఈ వేలం పాట నిర్వహించడం. ఇది ఒక ధార్మిక క్రతువు, ఒక ఆధ్యాత్మిక క్రతువు. కానీ దీంట్లో ఒక సామాజిక ప్రయోజనం అయితే దాగి ఉందని చెప్పుకోవచ్చు. మనం బాలగంగాధర తిలక్ దేశభక్తిని పెంపొందించే క్రమంలో మనం రిపీటెడ్ గా ఎందుకు చెప్పుకుంటున్నామంటే భవిష్యత్ తరాలకు మన యొక్క ఆధ్యాత్మిక విలువలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక క్రతువు వెనక కావచ్చు, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక ఉత్సవం వెనక కావచ్చు, ఒక సామాజిక ప్రయోజనం, ప్రజలకు ప్రయోజనం కలిగేటువంటి అనేక విషయాలు దాగి ఉంటాయని మాత్రం భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేవలం గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం, భాగ్యనగరంలో ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, డీజేల హోరు ఇవి చూస్తూ ఉంటాం. కానీ దీని వెనక ఉన్నటువంటి ఒక సామాజిక ప్రయోజనం, ఒక ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది కూడా ఒక భక్తి భావం, ఒక అచంచలమైన భక్తి భావం, ఒక లడ్డూకు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందని ప్రతి ఒక్కరితో కూడా నేను ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్నాం. కనీసం ఎన్టీవీలో ఉదయం 6 గంటల నుంచి కూడా మనం లైవ్ కవరేజ్ ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఇది కేవలం చూసే వాళ్ళకు ఒక తీయని మిశ్రమంగా లడ్డుగా కనపడుతుంది, కానీ మాకు ఒక అదృష్ట దేవతగా కనిపిస్తుంది. దీన్ని కొనుక్కోవడం ద్వారా మా బిజినెస్ బాగుంటుంది, మా ఇంట్లో ఆరోగ్యము అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుంది, అలాగే పొలంలో దీన్ని చల్లడం ద్వారా విస్తారంగా పంటలు పండుతున్నాయి, అలాగే బావిలో ఈ ప్రసాదాన్ని వేయడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటకుండా ఎక్కువగా ఊట ద్వారా జలం అనేది వస్తోందని ఒక నమ్మకం. ఈ నమ్మకమే ఈ గ్రామానికి ఒక కట్టడం తీసుకొచ్చింది, ఈ నమ్మకమే ఈ గ్రామానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చింది. మనం అనేక మార్లు చెప్పుకున్నాం, ఒక యూనిక్ ఐడెంటిటీ, ఒక ప్రత్యేకత, ఒక ఆలయం కావచ్చు, ఒక పుణ్యక్షేత్రం కావచ్చు, ఒక తీర్థం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది. అలాగే ఒక గ్రామానికి ఎలా వచ్చింది, ఆ గ్రామంలో ఉన్నటువంటి బాలాపూర్ గణేశుడి లడ్డూ చేతిలో ఉంది కాబట్టి ఆ లడ్డూ వేలం పాట ద్వారా లక్షలు పలుకుతుంది కాబట్టి మరి ఈ సంవత్సరం ఎవరు అదృష్టవంతుడు ఎన్టీవీ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్ ద్వారా చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో భోగి. థ్యాంక్ యూ దేవి.